వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఐ ఆమ్ మహేందర్ రెడ్డి. రీసెంట్గా టీఎస్పిఎస్సి వాళ్ళు నిర్వహించిన గ్రూప్ 3 ఎగ్జామ్ చూసిన తర్వాత మనకు ఎగ్జామ్ నేచర్లో కొంత స్టాండర్డ్స్ పెరిగినవన్న విషయం అర్థమైంది. ముఖ్యంగా ఎకానమీ పేపర్లో చాలామంది ఇబ్బంది పడ్డాం. అది ఎప్పటి నుంచో కొనసాగుతూనే ఉంది. 2005 నుంచి జరుగుతున్నదే, కొత్తగా ఏం కాదు అది. కానీ రాను రాను మనం ఎంత అప్డేట్ అయినా కూడా అది ఇంకా అప్డేట్ అవుతుంది క్వశ్చన్ పేపర్. దానికే రీసెంట్గా అంటే ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ ఎకనామిక్ సర్వే బడ్జెట్ స్కీమ్స్కు సంబంధించిన దాన్ని కనిష్క ఐఏఎస్ వాళ్ళు ఉచితంగా డిసెంబర్ 3 నుంచి యూట్యూబ్ యాప్ మరియు ఈ యొక్క ఆఫ్లైన్ అంటే క్లాస్ రూమ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నాం. దాదాపు ఒక 15 అవర్స్ దాకా రావచ్చు అనుకుంటున్నాం. ఈ క్లాస్ లైవ్ సెషన్స్ ఉంటాయి. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఆఫ్లైన్లో హాజరై అడుక్కోవచ్చు. అదేవిధంగా మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా రైజ్ చేయొచ్చు కన్సర్న్ ఫ్యాకల్టీకి ఇమ్మీడియట్గా. సో మనకు ఈ కరెంట్ డేటా మీద దాదాపుగా ఏంటంటే పరిస్థితి ఒక 10-15 మార్కులు అదనంగా పొందే అవకాశం పెంచుకున్న వాళ్ళమైతాం అక్యురసీ. సో అదొక దాన్ని ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఇది ఇద్దరికి టీఎస్పిఎస్సి ఏపీపీఎస్సి ఇద్దరికి యూజ్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ సోషియో ఎకనామిక్ సర్వే ఎవరిది ఆంధ్రప్రదేశ్ కూడా మనం చేద్దాం ఇమీడియట్గా అనుకుంటున్నాం. యాక్చువల్గా తెలంగాణది కూడా ఉన్న ఎగ్జామ్ చాలా దగ్గరగా ఉంది. బట్ మనకు స్టూడెంట్స్ నుంచి ఎంతవరకు ఉంటుంది అన్నది తెలియదు కాబట్టి సో ఈ 2 ప్రోగ్రామ్స్ అనేవి మీకు డిసెంబర్ 3 నుంచి స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ ఈరోజు అనగా నవంబర్ 28, 2024 కరెంట్ అఫైర్స్లో భాగంగా కనుక చూస్తే ఈ దాఖిల్ అనేది ఒకటి చూసాం. ఈ దాఖిల్ ఏంటంటే వినియోగదారులు ఏదైనా ఒక కన్జ్యూమర్, అది ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే ఏదైనా వస్తువు కొనుగోలు కావచ్చు, ఇతరత్రమైన సర్వీసెస్ ఏవైనా సరే వాటిలో కనుక నాణ్యత లేకపోతే దానికి సంబంధించింది ఫిర్యాదు చేసుకోవడం అనేది ప్రారంభమైంది. సో రీసెంట్గా లడాఖ్లో ఈ యొక్క ఏదైతే మనకు కన్జ్యూమర్ మినిస్ట్రీ రిలేటెడ్ వాళ్ళు ఈ దాఖిల్ అనే దాన్ని ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి ఇచ్చారో దీంతో భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకి ఈ దాఖిల్ అనేది అందుబాటులోకి వచ్చిందని చెప్పొచ్చు. వాస్తవంగా ఇది సెప్టెంబర్ 7, 2020 ప్రారంభమై ఈ యొక్క నవంబర్ 27, 2024 వరకు దాదాపు అన్ని ప్రాంతాలకు వచ్చిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా దీనికి అనుసంధానంగా ఈ జాగృత్ అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నారన్నది మనం చూసాం. సో రెండవ అంశానికి వచ్చే వరకు మనం ఈరోజు హైదరాబాదు పట్టణంలో అంటే నగరంలో ఒక మహిళ ఆత్మహత్యను చూసాం. అది ప్రత్యేకించి ఒక బహుళ అంతస్తుల భవనం నుంచి దూకి మరణించడం. కారణం ఏంటంటే మీరు ఒక పదం వినింటారు, సరోగసి. సరోగసి అంటే అద్దె గర్భం అన్నాం. అసలు ఏంటి సరోగసి అద్దె గర్భం అన్నది చూస్తే దీనికి కొన్ని నిబంధనలు కూడా పెట్టారు. పురుషుడు 26 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాలు, మహిళ 25 నుంచి 50 అంటే భార్య భర్తల వయసు ఇది. వీరికి కనుక పిల్లలు కలగరని కన్సర్న్డ్ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఇస్తే మెడికల్ రిపోర్ట్ వాళ్ళప్పుడు సమీప బంధువుల ద్వారా అద్దె గర్భాన్ని తీసుకోవచ్చు. అంటే డిఫెక్ట్ ఉంది అని తెలుసుకున్న తర్వాత అది కూడా అద్దె గర్భం ఎవరు ఇవ్వాలి అంటే సమీప బంధువులై ఆల్రెడీ వివాహమై ఒకరికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు మాత్రమే ఇతరులకు అద్దె గర్భం ఇవ్వాలి. మరొకటి ఉన్నది ఏంటంటే పిల్లలు జన్మించిన తర్వాత కూడా అద్దె గర్భం ఎవరైతే ఇచ్చారో వాళ్ళు దాదాపుగా ప్రసూతి అనంతరం ఒక 15 నెలల మెడికల్ ఇన్సూరెన్స్ కూడా వాళ్ళకు ఉండాలి. తర్వాత అద్దె గర్భం ద్వారా జన్మించిన పిల్లలని తన ఒరిజినల్ తల్లిదండ్రులు తీసుకునేటప్పుడు కన్సర్న్ మెజిస్ట్రేట్ తోటి కూడా ఉండాలి. అయితే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇటీవల కాలంలో ఇది ఒక వ్యాపారం అయిపోయింది. అందుకని చెప్పేసి మనం ఈ యొక్క టాపిక్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. దీని తర్వాత ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒక వార్త చూసాం. ఇదే ఈగల్ అన్నాం. ఈ యొక్క ఈగల్ అనే దాన్ని ఏంటంటే ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ లా ఏదైతే ఉందో దానికి సంబంధించిన దాని గురించి మనకు ఒక వార్త కనిపించింది. ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్ అనేది ఈ యొక్క ఈగల్ అబ్రివేషన్గా ఉంది. అయితే ఈగల్ దేనికి సంబంధించిందంటే ఈ యొక్క మాదక ద్రవ్యాలు అమ్మకము కొనుగోలు రెండింటికి సంబంధించింది. పైగా దీన్ని ఎక్కడెక్కడ చేయాలి గ్రూప్స్ అన్నదాన్ని కూడా చూస్తే
పాఠశాలలు కావచ్చు, కళాశాలలు కావచ్చు, విశ్వవిద్యాలయాలు కావచ్చు, గ్రామ స్థాయిలో కావచ్చు, అన్ని ప్రాంతాలలో ఆయా ప్రాంతంలో అక్కడ ఉన్న కొంతమంది పెద్ద మనుషులని ఒక 10 మందిని ఒక గ్రూప్గా ఈ యొక్క ఈగల్ గ్రూప్స్ అనేటివి ఏర్పాటు చేయడం ద్వారా మనం మాదక ద్రవ్యాల వినియోగాన్ని తగ్గించిన వాళ్ళం అవుతామన్నది చూసాం. దిస్ ఈజ్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ టుడే. విల్ మీట్ టుమారో విత్ సేమ్ టైం. థ్యాంక్ యూ ఆల్.